హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఫీజు రింబర్స్మెంట్ స్కీముకి సంబంధించి 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అసలు మాకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు బ్రో, పెండింగ్ అమౌంట్ అనేది అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ 2024 పాస్డ్ అవుట్ అంటే 2023 టు 2024 ఈ పర్టికులర్ ఇయర్లో ఎన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్లో ఉందో అన్ని విడతల అమౌంట్ పెండింగ్ అనేది అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది బ్రో, అసలు రిలీజ్ అయితే చేయలేదు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే. పాస్డ్ అవుట్ కంప్లీట్ కాకుండా అంటే ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో ఆల్రెడీ వాళ్ళకైతే అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేస్తున్నారు. ప్రజెంట్ మాకు 2024 అయితే పాస్డ్ అవుట్ అయిపోయాం. మీరు కావాలంటే స్క్రీన్ మీద అయితే గమనించండి. ఈ విధంగా ఒక ఎంఎస్సీనే కాదు, బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, డిప్లొమా స్టూడెంట్స్ కానివ్వండి, డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి, చాలామంది అయితే అడిగారనమాట. మేమైతే 2024 అంటే పాస్డ్ అవుట్ అంటే కాలేజెస్ నుంచి ఇంకా మాకు టోటల్ కోర్స్ అనేది కంప్లీట్ కావడం అయితే జరిగింది. మాకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అమౌంట్ అనేది అయితే అడుగుతున్నారు. గైస్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు గాను గత 3 వీక్స్ నుంచి అయితే ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో సపోజ్ ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతుంటారు, సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది పెండింగ్లో ఉంటుంది, ఒక విడత లేదా 2 విడతల అమౌంట్ అనేది వాళ్ళకైతే వేస్తున్నారు. కానీ పాస్డ్ అవుట్ అయిపోయి ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఇప్పటి వరకు అయితే ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. కాకపోతే కొందరికైతే మేబీ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే అయ్యాయి అని అయితే మన సబ్స్క్రైబర్స్లో ఒకరో లేదా ఇద్దరో చెప్పినట్లయితే గుర్తుగా, కానీ కాకపోతే పూర్తిగా అమౌంట్ అనేది అయితే ఇప్పటివరకు అయితే వేయలేదు గైస్. మీరైతే టెన్షన్ అయితే పడకండి. ఇకపోతే ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అని అయితే చాలామందిలో అయితే డౌట్ అయితే ఉంది. మ్యాక్సిమం మనకు ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో అయితే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్లో ఉందో ఒక్కొక్క విడతన్న అట్లీస్ట్ మనకు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. వెయిట్ చేద్దాం, వెయిట్ చేయడం తప్ప ఇంకా మనం ఏం చేయలేం చెప్తున్నా.